మీ కార్‌కి 5 స్టార్ రేటింగ్ ఉంటే సరిపోదండి. వర్షాకాలంలో కనీసం 6 స్టార్ ఉండాలి. 6 స్టార్ ఏంటి అని అనుకుంటున్నారా? వర్షాకాలంలో ఎంత సేఫ్ కార్ అయినా కూడా అన్‌సేఫ్ అయిపోతది. మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అండ్ కొన్ని ప్రొడక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈరోజు నేను చెప్పబోయే ఈ 6 ప్రొడక్ట్స్ వర్షాకాలంలో మీ కార్‌కి మీకు శ్రీరామ రక్షగా ఉంటాయన్నమాట. సో, మీ కార్‌ని 6 స్టార్ రేటెడ్ కార్‌గా చేసే ప్రొడక్ట్స్ ఏంటో చూసేద్దాం. హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చేటైతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు కింద స్టార్ బటన్ ఒక హైప్ బటన్ అనమాట. హైప్ బటన్ కనిపిస్తే గనక దానిపై క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు కార్ ఆల్రెడీ కొనేసారు లేకపోతే కొనే ప్రయత్నంలో ఉన్నారంటే గనక కార్ మామ కమ్యూనిటీ ఉందండి. కమ్యూనిటీలో డిస్కషన్స్ అవుతాయి. డిస్కౌంట్స్ గురించి కొటేషన్స్ షేర్ చేస్తారు. డిస్కౌంట్స్ దొరుకుతాయి. గ్రూప్ బయింగ్ చేస్తారు. సో, కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, మన ఫస్ట్ ప్రొడక్ట్ రికమెండేషన్ మీకు చెప్తానండి. విండ్ షీల్డ్ వైపర్ ఫ్లూయిడ్. సో, మన కార్ విండ్ షీల్డ్ ఎంత క్లీన్‌గా ఉంటే మనం అంత సేఫ్‌గా ఉండొచ్చు. మనకి ముందు ఏమున్నదో కనిపిస్తది. వర్షాకాలంలో యాక్చువల్‌గా వర్షం పడుతుంటే వైప్ అవుతూ ఉంటది. సో, కొన్నిసార్లు విజిబిలిటీ ఎఫెక్ట్ అవుతది. సో, మీ గ్లాస్ ఎంత క్రిస్టల్ క్లియర్‌గా ఉంటే మీకు అంత క్లారిటీ ఉంటది. సో, విండ్‌షీల్డ్ వైపర్ ఫ్లూయిడ్ మీరైతే కొనుక్కోండి. ఇదేదో సర్వీస్ సెంటర్ వాళ్ళు చేసే పని, నా పని కాదన్నట్టు పక్కన పెట్టకండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో నేను చెప్తుండగానే మీకు వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు చూపిస్తా ఉంటాను. సో, సింపుల్‌గా మీరు బోనెట్ లిఫ్ట్ చేసి అందులో ఒక లిడ్ ఉంటుంది బ్లూ కలర్‌ది. అది ఓపెన్ చేసి వాటర్‌తో పాటు కొంచెం విండ్‌షీల్డ్ కాన్సంట్రేట్ ఏస్తే సరిపోద్దనమాట. సో, ఈ విండ్‌షీల్డ్ వైపర్ ఫ్లూయిడ్ అనేది చాలా చాలా యూజ్‌ఫుల్ అండి. గ్యారంటీగా మంచి క్వాలిటీది తీసుకోండి. ఇక్కడ నేను 2 రికమెండ్ చేస్తాను. ఒకటొచ్చేసి సైనెక్స్ ప్రో విండ్‌షీల్డ్ వైపర్ ఫ్లూయిడ్. తర్వాత మిచెలిన్ వాళ్ళది కూడా విండ్‌షీల్డ్ వైపర్ ఫ్లూయిడ్ అయితే ఉందండి. సో, మిచెలిన్‌దయితే కొంచెం పెద్ద బ్రాండు. బాగా ఆటోమొబైల్ ఫీల్డ్‌లో ఇండస్ట్రీలో బాగా రెప్యుటేషన్ ఉన్న బ్రాండ్ కాబట్టి మిచెలిన్ బ్రాండ్ కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. తర్వాత టాబ్లెట్స్ వస్తున్నాయండి. మరి చాలా మటుకు అది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అని అనుకుంటున్నారు గానీ, ఆ టాబ్లెట్స్ అయితే వాడకండి. దానివల్ల గ్లాస్ మీద మరకలు పడ్డము, కొన్నిసార్లు గ్లాస్ మీద స్క్రాచెస్ కూడా పడుతున్నాయి. అండ్ ఆల్సో ఆ టాబ్లెట్స్ కొన్నిసార్లు విండ్‌షీల్డ్ వైపర్‌కి వెళ్ళే పైప్‌లైన్స్ కూడా అవి క్లాగ్ చేస్తున్నాయన్నమాట. సో, టాబ్లెట్స్ మాత్రం వాడకండి. వాడితే ఈ విండ్‌షీల్డ్ వైపర్ ఫ్లూయిడ్స్ నేను చెప్పిన 2 బ్రాండ్స్‌లో మీరు ఏది పిక్ చేసుకున్నా పర్వాలేదండి. అండ్ ఆల్సో నేను ఏ ప్రొడక్ట్స్ అయితే మీకు చెప్తున్నానో ప్రతి ప్రొడక్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటదండి. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీరు ఆ ప్రొడక్ట్ దగ్గరికెళ్తారు. సో, మీరు జస్ట్ ఇక్కడ నుంచి చూసి వెళ్ళి మీరు తీసుకున్నప్పుడు కొన్నిసార్లు కన్‌ఫ్యూజ్ అయ్యి వేరే ప్రొడక్ట్ కొనే అవకాశం ఉంటది. సో, ఎగ్జాక్ట్‌గా లింక్‌పై క్లిక్ చేసి మీరు ఆ ప్రొడక్ట్ దగ్గరికెళ్ళి బై చేయొచ్చు. సో, సెకండ్ ప్రొడక్ట్ మన దాంట్లో ఫ్లోర్ మ్యాట్స్ అండి. యాహ్! సో, వర్షాకాలంలో ఏమవుతదంటే ఈజీగా మనము ఎక్కడికైనా మట్టి రోడ్లు చాలా ప్లేస్‌లో మట్టి ఉంటది. బురదగా ఉంటది. సో, మన కార్‌లో ఫ్లోర్ మ్యాట్స్ ప్రాపర్‌గా లేకపోతే గనక క్లీన్ చేసుకోవడం కష్టం అవుద్ది. కార్ అంతా స్మెల్‌గా ఉండి కొంచెం మూడంతా పాడు చేస్తది. సో, 70 క్లాసిక్ మ్యాట్స్ ఉన్నాయి. కానీ 70 మ్యాట్స్ ఏంటంటే కొంచెం రిమూవ్ చేసుకోవడానికి, తీసుకోవడానికి కష్టం ఉంటది. బట్ అట్‌లీస్ట్ 70 మ్యాట్స్ అయినా పర్వాలేదు. బట్ రైనీ సీజన్‌లో అయితే నా ఉద్దేశంలో 5డీ మ్యాట్స్ అయితే ఉన్నాయండి. ఇవైతే కొంచెం జస్ట్ ట్రేస్ లాగా ఉంటాయన్నమాట. సో, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీన్ని. చాలా ఈజీగా తీసుకోవడానికి, పెట్టుకోవడానికి చాలా ఈజీ ఉంటది. నా ఉద్దేశంలో మెయింటెనెన్స్ విషయంలో చాలా ఫ్రీ ఉంటది కాబట్టి మీరు 5డీ మ్యాట్స్ అయితే రెయినీ సీజన్ విషయంలో అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో, మీకిప్పుడు చూపిస్తున్నాను కదా! ప్రొడక్ట్స్ 7డీ అండ్ 5డీ మ్యాట్స్ ఎలా ఉంటాయి కంపారిజను. ఆ 2 మీరు చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. సో, వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అండ్ మన లిస్ట్‌లో థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ కార్ బాడీ కవర్. సో, ఈ వాటర్ ప్రూఫ్ కార్ బాడీ కవర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు కార్‌ని బయట పెడతారు. అండ్ ఆల్సో మీరు కొన్నిసార్లు కార్‌ని చెట్టు కింద పెడతారు. సో, అలాంటి కేసెస్‌లో వాటర్ ప్రూఫ్ బాడీ కవర్ చాలా బాగా పనిచేస్తది. ఎందుకంటే నార్మల్‌గా వాటర్ పెడితే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు గానీ, చెట్ల కింద పెట్టినప్పుడు ఆ చెత్త అంతా పడుతుంటది. చెట్లు ఆకులతో పాటు పడి అలాగే ఉండిపోతే పెయింట్ మీద కెమికల్ రియాక్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. సో, అందుకు వాటర్ ప్రూఫ్ బాడీ కవర్ గ్యారంటీగా తీసుకోండి. ఎస్పెషల్లీ మీరు బయట గనక కార్‌ని పెడుతున్నట్లయితే. తర్వాత ఫోర్త్ ప్రొడక్ట్ మన దాంట్లో రెయిన్ రిపెల్లెంట్ రెయిన్ రిపెల్లెంట్ కోటింగ్ వస్తది. సో, రెయిన్ రిపెల్లెంట్ కోట్‌కి దీనికి ఒక సొల్యూషన్ వస్తదనమాట. నేను ఆల్రెడీ దీన్ని టెస్ట్ చేశాను. దీని మీద ఒక డీటెయిల్డ్ రివ్యూ చేశాను. రెయినెక్స్ వాటర్ రిపెల్లెంట్ మనకి ఉంది. వాటర్ బీడింగ్ టెక్నాలజీ అప్లై చేస్తదనమాట. సో, ఇందులో ఏమవుద్దంటే ఎంత వాటర్ పడినా వాటర్ నిలబడదు. మనకి లోటస్ ఉంది కదా! తామరాకు మీద
నీటి బొట్టు అంటాం కదా! తామరాకు మీద వాటర్ పడితే ఎలాగైతే వాటర్ నిలబడకుండా సైడ్ అయిపోతుంటదో, ఇక్కడ కూడా బీడింగ్ టెక్నాలజీనైతే అప్లై చేస్తా. దానివల్ల మనకి క్లారిటీ ఉంటది. ఎంత వర్షం పడుతున్నా కూడా మీకు క్లారిటీ ఉంటది. సాధారణంగా మన దగ్గర చాలా మంది ఉన్న కార్స్‌లో ముందు విండ్‌షీల్డ్ వైపర్ మీద వైపర్ ఉంది కాబట్టి ఈజీగా వైప్ చేసుకుంటాము. బట్ సాధారణంగా చాలా మందికి రేర్ విండ్‌షీల్డ్ మీద వైపర్ ఉండదు. సైడ్ గ్లాసెస్ మీద కూడా మనకి వాటర్ పడుతుంటే అక్కడి నుంచి విజిబిలిటీ ఎఫెక్ట్ అవుద్ది. సో, ఈ సొల్యూషన్‌ని మనం అన్ని ప్లేసెస్‌లో అప్లై చేయొచ్చనమాట. సో, ఈ అప్లికేషన్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్‌గా అయితే మనం ఆ వీడియో పెట్టాను. అది మీరు చెక్ చేయొచ్చు రైనెక్స్ తీసుకోవాలనుకుంటే. నా ఉద్దేశంలో రెయినీ సీజన్‌లో ఎవరైతే రెగ్యులర్‌గా బయటికి వెళ్తూ ఉంటారో వాళ్ళకి రేనెక్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రొడక్ట్ అండి. నేను అప్లై చేశాను. ఐ ఫెల్ట్ చాలా హ్యాపీగా అంటే చాలా సాటిస్ఫాక్టరీగా అనిపించింది. అందుకే స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఫిఫ్త్ మన దాంట్లో ఉన్నది మైక్రో ఫైబర్ క్లాత్. ఇది ఒక చిన్న ఐటెమ్ లాగా అనిపిస్తది గానీ చాలా హెల్ప్ అవుతది వర్షాకాలంలో. ఎందుకంటే వాటర్ ఎక్కువ అయిపోతున్నప్పుడు అప్పుడప్పుడు విండ్‌షీల్డ్, ఓఆర్‌వీఎమ్స్‌ని తుడుచుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఏముందో క్లియర్‌గా కనిపిస్తదండి. మధ్య మధ్యలో తుడుచుకుంటే బెటరు. సో, ఇలా మైక్రో ఫైబర్ టవల్స్ చాలా ఉన్నాయి. బట్ ఇందులో నేను కొంచెం చూసి పికప్ చేసినవి ఆటో హబ్ వాళ్ళవి 80 జీఎస్ఎమ్. ఇవి 3 పీసెస్ ఆల్మోస్ట్ రూ. 300 వరకు వస్తుంది. ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంలో ప్రైజింగ్ మీకు చెప్తున్నాను. అండ్ ఈ ప్రైజింగ్స్ అనేవి మారిపోతుంటాయి. అండ్ అప్పుడప్పుడు కొత్త డీల్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మన కార్ మామ డీల్స్ ఛానెల్ ఉంది. సో, ఆ డీల్స్ ఛానెల్‌లో మీరు జాయిన్ అయ్యారనుకోండి. సో, మంచి యాక్సెసరీస్ రికమెండ్ చేయడంతో పాటు ఎప్పుడైనా డీల్స్ ఏవైతే డీల్స్‌లో ఉంటున్నాయో ఆ డీల్స్ మనం రెగ్యులర్‌గా పెడుతూ ఉంటాం అన్నమాట. ఆ డీల్స్ ఛానెల్‌లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో, ఈ ఆటో హబ్ వాళ్ళవి 3 పీసెస్ ఉన్నాయండి. ఇది బావుంది. నేను కూడా ఈ ఆటో హబ్ వాళ్ళది ఆల్రెడీ ఒకటి వాడుతున్నాను చాలా రోజుల నుంచి. నాకు అనిపించింది. ఓవరాల్ క్వాలిటీ గానీ, అది వైప్ చేయడం గానీ, వాటర్ అబ్జార్బింగ్ కెపాసిటీ గానీ అంతా బావుంది. సో, ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. మన లిస్ట్‌లో సిక్స్త్ యాక్సెసరీ ఇది ఏంటంటే వర్షాకాలంలో సాధారణంగా కొంచెం తడి కారులోకి రావడం వల్ల గానీ, కొంచెం వెట్ అవ్వడం వల్ల కొంచెం స్మెల్ ఒస్తూ ఉంటది. ఆ స్మెల్ వల్ల కొంతమందికి చాలా ఇరిటేటింగ్‌గా అనిపించడం, హెడ్‌ఏక్ రావడము, కొంతమంది మోషన్ సిక్‌నెస్ అది ఉన్నోళ్ళకి వాళ్ళకి ఆ అట్మాస్ఫియర్ అసలు సెట్ కాదనమాట. సో, అలాంటి వాళ్ళ కోసమని ఒక నేచురల్ పెర్ఫ్యూమ్, కార్ బేస్డ్ పెర్ఫ్యూమ్ అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. క్యాంపీ ఫ్యూర్ అని ఇలాగ వస్తున్నాయన్నమాట. సో, ఇదైతే కొంచెం బావుంది ఓవరాల్‌గా చాలామంది తీసుకుంటున్నారు. చాలామంది దీన్ని బావుందని కూడా రిపోర్ట్ చేస్తున్నారు. సో, ఇది ఆహ్ మనకి వర్షాకాలంలో ఎప్పుడేంటంటే వర్షం పడాక కార్‌ని కొంచెం వీలైనంత వరకు సన్‌కి ఎక్స్‌పోజ్ చేసి మనము ఒకసారి డోర్స్ అవి తీసి ఉంచడం వల్ల కొంచెం వరకు మాయిశ్చర్ అనేది బయటికెళ్ళిపోతదండి. కానీ కొన్ని సందర్భాల్లో అస్తమానం అవ్వదు. బట్ ఈ టిప్ అయితే ట్రై చేయండి ఫాలో చేయడానికి. అండ్ మీన్‌వైల్ ఈ క్యాంప్‌ఫ్యూర్ ఇలాగ మన కర్పూరం బేస్డ్ ఉన్నాయి పెర్ఫ్యూమ్స్. సో, వీటి లింక్ కూడా నేను ఇస్తున్నాను. ఇది కూడా మీరు యాడ్ చేసుకుంటే కార్ లోపల పెర్ఫ్యూమ్ అనేది ఒక స్మెల్ ప్రాపర్‌గా ఆర్డర్ బావుంటది. ప్లెజెంట్‌గా అనిపిస్తది. కొంచెం జర్మ్స్ నుంచి కూడా మనకి దూరంగా ఉంచుతదనమాట. సో, యాహ్! చూసారు కదండీ! వర్షాకాలంలో మిమ్మల్ని మీరు సేఫ్‌గా ఉంచుకోవడానికి ప్రొడక్ట్స్ అయితే యూజ్ అవుతాయి. దాంతో పాటు మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే రీసెంట్‌గానే వర్షాకాలంలో ఒక చెట్టు పడింది. రెయినీ సీజన్ వల్ల మన హైదరాబాద్‌లోనే వాళ్ళ కారు మీద చెట్టు పడిందని చెప్పేసి ఒక ఫాదర్ అండ్ డాటర్ ఆ చెట్టుని తొలగించే ప్రయత్నంలో వాళ్ళకి కరెంట్ షాక్ తగిలిందండి. వైర్స్ చెట్టు మధ్యలో ఉండడం వల్ల కరెంట్ వైర్స్ అవి చూసుకోలేదు వాళ్ళు. సో, రాత్రిపూట గానీ లేకపోతే విజిబిలిటీ లేనప్పుడు బెటర్ డోంట్ ట్రై టు గో నియర్ ద కార్. చెట్లవి ఉన్నాయనుకోండి చెట్లకు కూడా కొన్నిసార్లు కరెంట్ పాస్ అయ్యే అవకాశం ఉంటది వాటర్ ఎక్కువుంటే గనక. సో, జాగ్రత్త తీసుకోండి. వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. రాత్రిపూటలు అవి అలాంటివి టచ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. కరెంట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళది గాని తీసుకొని మీరు జాగ్రత్తగా ఉంటే మనం సేవ్ చేసుకోవచ్చు. సో, ఈ టిప్ మీకు యూజ్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీరు ఈ ప్రొడక్ట్స్ గురించి చూసారంటే మీరు ఒకవేళ న్యూ కార్ కొనుంటే గనక ఈ వీడియో కూడా మీకు డెఫినెట్‌లీ నచ్చుతది. సో, న్యూ కార్ కొనే వాళ్ళకి మ్యాండేటరీగా ఉండాల్సిన యాక్సెసరీస్ గురించి ఒక వీడియో చేశానండి. ఆ వీడియో మీరు చెక్ చేయొచ్చు.